మహాలక్ష్మి రమణ్ గౌడ్ గారు, తర్వాత మామిడి నరసింహరావు గారు, మమతా సంతోష్ గుప్తా గారు, కార్పొరేటర్స్. సంగీత ఏది? సంగీతమ్మా రామ కూర్చో. కార్పొరేటర్ మామిడి నరసింహరావు, రాములు చవాన్, కూర్చోండి. సంవత్సరానికి 24,118 24,118 యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అక్కడ డెత్స్ అవి 24,000 డెత్స్ ఓన్లీ ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది. తమిళనాడులో వచ్చేసి 18,000 డెత్స్. మన తెలంగాణలో మన గవర్నమెంట్ మనకు ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాల కానీ మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతుల వల్ల కానీ మన దగ్గర జరిగేటటువంటి మ్యాక్సిమం 7,900 డెత్స్ మన దగ్గర జరుగుతున్నాయి పర్ యానం. లేదా మనకంటే ఒక 4-5 టైమ్స్ ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉందన్నట్టు. బికాజ్ ఆఫ్ మన స్టేట్ గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేసేటువంటి వసతుల వల్ల, రోడ్ సౌకర్యం కానీ, అదేవిధంగా మనకి ట్రాఫిక్ వ్యవస్థ వల్ల కానీ కొంచెం రోడ్ యాక్సిడెంట్ తగ్గుతున్నాయి. అది మన యొక్క ప్రభుత్వం యొక్క గొప్పదనం. అందరూ ప్రభుత్వానికి రుణపడి ఉంటాయి విషయంలో. ఈ చిన్న పాప అండి, కనిపిస్తుందండి, చిన్న పాప. తను స్కూల్కి వెళ్ళి వస్తుంటే ఒక బైక్ ర్యాష్ నడిపించేసి తన అమ్మాయికి యాక్సిడెంట్ చేసిండు. అమ్మాయికి సేవ్ అయింది, లైఫ్ సేవ్ అయింది. కానీ లైఫ్ లాంగ్ కూడా ఆ ఫేస్ పైన, బాడీ పైన మరకలు అన్నట్టు, ఫేస్ షేప్ అవుట్ అయిపోయింది. వాళ్ళకి ఎంతో బంగారు భవిష్యత్తు ఉంటుంది కదా, చిన్న నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల వాళ్ళ లైఫ్ కోల్పోయారు అన్నాడు. పేరెంట్స్ సార్ వీళ్ళు. రోడ్డు గుత్తల రోడ్డు ఉండడం వల్ల వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వెనక కూర్చున్న బాబు కింద పడిపోయి స్పాట్లో చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ ఎక్కడ రోడ్డు పైన గుడ్డ కనిపించినా కూడా ఆయన వచ్చేసి ఆ కంకర మరంతో రోడ్డు మొత్తం కూడా సెట్ చేస్తున్నాడు. ఏంటంటే నా కొడుకు లెక్క వేరే వాళ్ళ కొడుకులు చనిపోవద్దు, నా లెక్క వేరే పేరెంట్ బాధ అనుభవించొద్దు అని చెప్పి ఆ పేరెంట్ ఎక్కడైతే రోడ్డు పైన గుడ్డలు కనిపిస్తున్నాయో ఆ ప్రతి గుట్ట ఆయన పూర్తిస్తున్నాడు. ఆయన శక్తి కొలది, ఆయన సామర్థ్యం కొద్ది. ఇంకోటి సార్, మామూలుగా మన రోడ్డు పైన పోతుంటాం. మనం దీంట్లో ఎంతమంది బైక్స్ ఉన్నాయండి? బైకులు, కార్లు ఎంతమందికి ఉన్నాయి? అందరికి ఉన్నాయి కదా. మన రోడ్డు పైన వెళ్ళేటప్పుడు చిన్న యాక్సిడెంట్ అవుతుంది. మనం ఏం చేస్తాం? మనం 100 కాల్ చేయాలి. మామూలుగా అయితే మనం ఏమనుకుంటాం, మనం పోలీస్ కాల్ చేసినాం, 100 కాల్ చేసినాం అనుకోండి, పోలీసు వాళ్ళు వస్తారు, మన సాక్ష్యం రమ్మంటారు, కోర్టు చుట్టూ తిప్పుతారు. మనకి డైలీ మనం కోర్టు చుట్టూ అంటే మనకు వర్క్ పోతుంది, మన టైం వేస్ట్ అవుతుందని చెప్పి మనం ఏం చేస్తాం, వేరే వాళ్ళు చేస్తారని చెప్పేసి ఎవరు కూడా కాల్ చేయమన్నట్టు. దాంతో అక్కడ గోల్డెన్ అవర్లో మనం కాపాడాల్సిన వ్యక్తి ఏమవుతుంది, తను చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా జరగొద్దని చెప్పి గుడ్ సమార్టన్ యాక్ట్ అని తీసుకొచ్చింది. గుడ్ సమార్టన్ యాక్ట్. వాడిని రహదారి వీరులు అంట. ఏమంటాం వాళ్ళని? రహదారి వీరులు అంటాం అన్నాడు. అంటే మనం బార్డర్లో మనం ఫైటింగ్ చేస్తే మనం రక్షక భటులు అంటాం, నేషనల్ బార్డర్ మన సెక్యూరిటీ ఫోర్స్ అంటాం కదా. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్లో విక్టిమ్ అయిన వాళ్ళకి, ప్రమాదంలో కాపాడిన వాళ్ళు మనం ఏమంటాం? రహదారి వీరులు అంటాం. అట్లా చేసిన వాళ్ళకి గోల్డెన్ అవర్స్లో వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయిస్తే గవర్నమెంట్ వాళ్ళకి 25,000 అమౌంట్ ఇస్తుంది. దీన్ని గుడ్ సమార్టన్ అవార్డు అంటాం. రీసెంట్గా సార్ ఎల్బీ స్టేడియంలో అరైవ్ ప్రభుత్వం ఈ 30 నుంచి 20 వరకు ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం. మన స్టేట్ మొత్తం కూడా అలైవ్ ఇంటికి ఏ విధంగా రావాలి, మనం ప్రాణంతో రావాలి. కాబట్టి ఆ స్లోగన్ తోటి మనం ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తున్నాం. రోడ్ సేఫ్టీ విక్టిమ్ అనుకోండి, లైఫ్ లాంగ్ కూడా వాళ్ళకి మెడిసిన్స్ కానీ, వాళ్ళకి సేవ చేయడం కానీ వీళ్ళు లైఫ్ లాంగ్ చేస్తూనే ఉండాలన్నట్టు. దాదాపు ఇక్కడ పీపీటీ వస్తే బాగుండేది, పీపీటీ రావట్లేదు.